సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఎక్కడి నుండి వస్తాయో, ఎలా వస్తున్నాయో, అసలు వాటికి పరిష్కారం ఏంటో తెలియని పరిస్థితిలో మీరు గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారిని ఒక్కసారి సంప్రదించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల గుప్త సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం అన్నీ కూడా మీకు పరిష్కారం చూపిస్తారు. మీరు ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఫోన్లోనే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో పరిష్కార మార్గం అనేది చెప్తారు. సుబ్రహ్మణ్యం రాజు గారు గురువుగారి దగ్గర ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారాన్ని పొంది ఇప్పుడు సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా తప్పకుండా మీకు పరిష్కారం అనేది చూపిస్తారు. గురువుగారి ఫోన్ నెంబరు 96698722. తప్పకుండా మీరు గురువుగారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి మీ సమస్యలకి పరిష్కారం అనేది తెలుసుకోండి. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, తల్లి, నేను చెప్పబోయేటటువంటి విషయంలో నీ మనసులో ఉన్నటువంటి భారమంతా కూడా తీరిపోతుంది. ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వాళ్ళు మరలా తిరిగి నీ మనసును అర్థం చేసుకుంటారా లేదా, తిరిగి నీ దగ్గరికి వస్తారా లేదా అని నీ గొప్పతనం వారికి అర్థమయ్యే, అంటే నా యొక్క గొప్పతనం వారికి అర్థమయ్యేలా చేయి బాబా అని నువ్వు పదే పదే అడుగుతున్నావు కదా. చూడు తల్లి, నీవు అంటే మనం నమ్మిన వాళ్ళు, మన నుంచి దూరమైన వాళ్ళు మన గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తారా లేదా అని మన మనసుకి అనిపించడం సహజమే. అయితే ఈ విధమైనటువంటి ఆలోచనలు నువ్వు మాత్రమే చేస్తే సరిపోదు, ఎదుటి వ్యక్తులు కూడా చేయాలమ్మా. అయితే ఈరోజు నీకు సంతోషాన్ని నింపడానికి, మంచి జీవితాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను తల్లి. నీకు ఈ విషయం పదే పదే చెప్పడానికి ఈ సందేశం నేను తీసుకొని వచ్చాను. నువ్వు ఎవరైతే దూరమయ్యారని చెప్పి బాధపడుతూ ఉన్నావో, ఎవరైతే అపార్థం చేసుకున్నని ఇన్ని రోజులు నువ్వు బాధపడుతూ ఉన్నావో వాళ్ళ తప్పు తెలుసుకొని వాళ్ళు నీ దగ్గరికి వస్తున్నారు తల్లి. అంతకు మించి సంతోషం ఇంకేముంటుంది బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. వారు నన్ను అపార్థం చేసుకున్నారని అనుకుంటున్నావు కదా, నీ నుంచి దూరంగా వెళ్ళారని అనుకుంటూ ఉన్నావు కదా. మరలా తిరిగి నీ దగ్గరకు వచ్చారంటే అంతకన్నా ఆనందం ఇంకేమీ లేదు బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. చూడు తల్లి, ఎవరైతే హేళన చేసి అవమానించి నేను దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళే తిరిగి మళ్ళీ వాళ్ళ తప్పు తెలుసుకొని గొప్పదానివని చెప్పి ఆ మాట నిజంగా నీ ముందుకు అంటే నీ ముందుకు వస్తే ఎంత గొప్పగా ఉంటుందో కదా. ఎందుకంటే నీతి, నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే నీకు ఏదైనా సరే ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడమ్మా. ఎంత నిజాయితీగా ఉంటావో, ఎంత మంచి మనసుతో ఉంటావో ఇవన్నీ కూడా ఆ భగవంతుడు చూస్తూ ఉంటారు. కాబట్టి గొప్ప సంతోషాన్ని ఆ భగవంతుడు నీ నుంచి ఎప్పుడూ కూడా కోరతాడు తల్లి. అయితే ఎవరైతే నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో, నిన్ను నిందించి, నువ్వు చేసినటువంటి తప్పులు నిందించి నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళని నీ దగ్గరే చేయబోతున్నాను. ఇకపోతే నీ జీవితం చాలా లోటుగా ఉంటుంది కదా. అందుకే తల్లి, నువ్వు ఎప్పుడైతే నా దగ్గర వేడుకున్నావో నీ గురించి అంతా కూడా సర్వం సిద్ధం చేసేసాను తల్లి. ఎవరైనా సరే ఒక వ్యక్తులు అంటే ఎవరి మనసులో ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారని చెప్పడం చాలా కష్టం. కాబట్టి పైకి ఒకలా అంటే లోపల ఒకలా ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులని అంచనా వేయడం అనేది కూడా చాలా కష్టమే. నువ్వు కూడా అదేవిధంగా నీ యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో, అలాగే నీ మంచి మనసు ఏ విధంగా ఉంటుందో నలుగురికి కూడా ఉపయోగపడే విధంగా నీ పనులు అయితే ఎలా ఉంటాయో అదేవిధంగా వారిని కూడా అమృతమైనటువంటి ప్రేమను ప్రేమించి చేరదీసి వారిని మాత్రం దూరం నుంచి మంచి కోరేవారు మాత్రం నీ చుట్టూ నిలబడి నీకు ధైర్యాన్ని ఇస్తే, నీ చెడు కోరుకునే మొత్తం అంటే చెడు కోరుకునేవారు మాత్రం నీ ఎదుగుదలను చూసి నువ్వు ఎప్పుడు శిక్షను అనుభవిస్తూ ఉంటావా అని వారు ఎదురు చూస్తూ ఉంటారు తల్లి. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటే వాళ్ళు కుళ్ళుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ లోపల కూడా ఎప్పుడూ శిక్షను అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే సంతోషంగా ఉండలేరో వారు నిజంగా ఒక శిక్షను అనుభవిస్తున్నారు. ఎందుకంటే పరుల గురించి ఆలోచిస్తే పరులు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నాము అని చెప్పి ఎవరైతే కుళ్ళుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా జబ్బు ఉన్నట్లే.
కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి ఆలోచించవద్దు. నిన్ను అపార్థం చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నావు కదా, ఇంత మంచి మనసు అనేది అందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు కదా, అందరూ కూడా నీకు చేతనైనంత సహాయం చేస్తావని నీ మనసులో ఉన్నటువంటి గొప్పతనం గురించి అర్థం చేసుకొని వారి గురించి నువ్వు మాత్రం ఇలా ఆలోచించే రోజు కూడా నిద్రాహారాలు మానివేయడం చాలా తప్పు. కాబట్టి ఎటువంటి సందేహాలు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. తల్లి, నీ జీవితంలో సంతోషంగా గడుపుతూ ఉండు. అర్థం చేసుకో. దగ్గరగా వచ్చే బంధాన్ని, ప్రేమతో వచ్చే బంధాన్ని అర్థం చేసుకో తల్లి. ఎప్పుడైనా సరే నేను ఎప్పుడూ నీ వైపే నిలబడి ఉంటాను. నువ్వు పిలవగానే సప్త సముద్రాలు దాటి అయినా సరే నీ ముందుకు వస్తాను తల్లి. నేనే స్వయంగా నా బిడ్డల దగ్గరికి రాలేకపోయినా సరే ఏదో ఒక విధంగా ఏ రూపంలో అయినా సరే వచ్చి సహాయం చేస్తాను, మంచి సలహా ఇస్తాను. కాబట్టి ఏదైనా సరే తప్పుడు మార్గంలోకి వెళ్ళాలని చెప్పి అనుకున్నా సరే, మిమ్మల్ని దండించే విధంగా అయినా సరే, దండించైనా సరే మంచి మార్గంలో నిలబెడతాను. తల్లి, ఇవన్నీ కూడా కేవలం ఈరోజు నీకు ఎందుకు చెప్తున్నాను అంటే, దూరమైంది అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా, బంధాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఓర్పు సహనంగా గడుపుతున్నటువంటి నీకు ఎవరు ఏదైనా సరే, ఎవరైతే బాధపడుతున్నారో దూరమయ్యారని చెప్పి వారిని దగ్గర చేసే బాధ్యత నాది. తల్లి, ఇక సంతోషంగా ఉండు. ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో నువ్వు ప్రేమించే బంధం నీ చెంతకు రాబోతుంది. నీ సాయి తండ్రి మాట మీద నీకు నమ్మకం ఉంది కదా తల్లి. అంటే ఈ బాబా మీద నమ్మకం ఉంటే నువ్వు ఇక నిస్వార్థంగా నీ ప్రేమని నీలోనే దాచుకుని నీకోసం వచ్చేవారికి ఆ ప్రేమని పంచు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. మేము వాటిని మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాం. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.